హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ మాధవరావు, ప్రకృతి వ్యవసాయం. ప్రకృతి వ్యవసాయంలో భాగంగా కషాయాలన్నీ తయారు చేసుకోవడం జరిగింది. ఎందుకంటే మనం అప్పటికప్పుడు చేసుకోవడానికి కుదరదు. ప్రకృతి వ్యవసాయంలో ఏంటంటే ఎప్పుడు కూడా ఒక 45 రోజుల నుంచి 50 రోజులు మన పంటకాలం వెనక్కి వెళ్ళి అన్ని కషాయాలు సిద్ధం చేసుకోవాలండి. లక్ ఏంటంటే మా ఏరియాలో వర్షాలు కూడా మంచిగానే పడ్డాయి. అందుకని వచ్చేసి అన్ని కషాయాలు సిద్ధం చేసుకోవడం జరిగింది. ఇది వచ్చేసి పసుపు కషాయం అండి, పసుపాకు కషాయం. ఇది ఎప్పుడు కూడా మనం కషాయాలన్నీ క్లాక్ వైజ్ కళ్ళి తిప్పుకోవాలి. ఎందుకంటే యాంటీ క్లాక్ వైజ్ తిప్పకూడదు ప్రతి కషాయాన్ని కూడా. ఇదిగోండి చూడండి, ఇక్కడ క్లాక్ వైజ్ మనం తిప్పుకోవడం జరిగింది. ఇదేనండి, ఇది మనం వేసుకున్న పసుపుని ఆ పైన ఉన్న ఆకు కాండాలని వేస్ట్ కాకుండా దీన్ని ఒక కషాయం తయారు చేసుకోవడం జరిగింది. ఇది రెండోది వచ్చేసి పంచగవ్య అండి. ఇది ఏ విధంగా తయారు చేశాననేది కషాయాలన్నీ కూడా మీకు ఒక్కొక్కటిగా ఇంకొక వీడియోలో క్లియర్గా చూపిస్తాను. ఫర్మెంటేషన్ జరిగిపోయింది, ఒక 40 రోజులు అయింది తయారు చేసి. ఇంకా వీటికి ఏంటంటే ఇది మిగిలినవి కళ్ళు, అంటే మనం తాటికళ్ళు ఉన్నాయి కదా, తాటికళ్ళు కానీ ఈత కళ్ళు కానీ ఫుల్ఫిల్ చేయాలి. చూడండి, ఇలానే ప్రతి ఒక్క కషాయాన్ని కూడా క్లాక్ వైజ్ మాత్రమే తిప్పుకోవాలి. ఈ కషాయం వచ్చేసి అగ్నాస్త్రం అండి. అగ్నాస్త్రం అది ఆ కషాయాన్ని ఎలా తయారు చేశాను అన్నది మీకు ఒక్కొక్క కషాయాన్ని క్లియర్గా మీరు ఎలా తయారు చేసుకోవాలి ఏంటి అనేది మీకు వివరంగా ఒక్కొక్క వీడియో ఒక్కొక్క కషాయాన్ని తయారు చేసి మీకు పెడతాను. ఎందుకంటే మీకు ఇట్లా అన్ని కషాయాలు కలిపి చెప్తే అర్థం కాదు. అందుకని చెప్పేసి ఎప్పుడు కూడా దాన్ని విడివిడిగా పెడతాను. వచ్చేసి బ్రహ్మాస్త్రం అండి. ఇందాక చెప్పాను కదా అగ్నాస్త్రం, ఇది బ్రహ్మాస్త్రం. ఈ కషాయాలు ఏ పంటల మీద ఏ విధంగా పనిచేస్తాయి అనేది కూడా మీకు ఇంకొక వీడియోలో వివరిస్తాను. ఇది మనం ప్రతి పంట మీద కూడా వాడుకోవచ్చండి. ఇది వచ్చేసి మనం లద్దె పురుగు, పచ్చ పురుగు, అంటే దశపర్ణి కషాయానికి మించినప్పుడు ఇలాంటి అగ్నాస్త్రం, బ్రహ్మాస్త్రం ఇలాంటివి పిచికారీ చేయాలి. ఎందుకంటే ఇవి బాగా పవర్ఫుల్. దీంట్లో వాడే పరికరాలు కూడా మనం చాలా విలువైనవి కాబట్టి చాలా పవర్ఫుల్గా ఉంటాయి. దాంట్లో వాడే ప్రతిదీ కూడా పచ్చిమిర్చి, ఎల్లిపాయలు ఇలాంటివి. చూడండి, ఇక్కడ వచ్చేసి ఫిష్ అమినో యాసిడ్ అండి, చేప బెల్లం. దీంట్లో ఇంకా ఏమీ కలపకూడదు. ఇది చాలా విలువైన కషాయం అండి. మన మొక్క ఎదుగుదలకు కానివ్వండి, ఏదైనా పోషక లోపం ఉండి అది ఎదుగుదల తక్కువగా ఉంటే ఈ కషాయాన్ని పిచికారీ చేస్తే బ్రహ్మాండంగా మనకి బాగా పనిచేస్తుంది అనమాట. చెట్టు బాగా ఎదుగుదల వస్తుంది. ఎందుకంటే అమినో యాసిడ్స్ అంటారు వీటిని. ఇది వచ్చేసి మన స్వచ్ఛమైన దేశీ ఆవు పాలతో మజ్జిగ తయారండి. మజ్జిగ అంటే ఇప్పుడు కెమికల్ ఫార్మింగ్లోకి వెళ్తే మీరు కొంతమంది టిల్టు అంటే షైనింగ్ కోసం, గింజ నాణ్యత కోసం నలుపు అంటే నల్ల నొక్కు అంటాం మా ఏరియాలో. గింజ నలుపు అట్లా రాకుండా ఇది 2 సార్లు పిచికారీ చేస్తే పంట బాగా నాణ్యత వస్తుందండి. మనం దేశీ ఆవులు ఉన్నాయి కాబట్టి ఈ దేశీ ఆవులన్నిటితో ఈ మజ్జిగ తయారు చేయడం జరుగుతుంది.
ఈ మజ్జిగ అంత పవర్ఫుల్గా పనిచేస్తాయండి. మీకు వీటన్నిటిని వివరంగా ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్క కషాయాన్ని క్లియర్గా వివరిస్తాను. ఇది వచ్చేసి దశపర్ణి కషాయం అండి. దశపర్ణి అంటే 10 రకాల ఆకులతోటి, ఇంకా పచ్చిమిర్చి, కారం, వెల్లుల్లి, పసుపు అన్నీ కూడా కలుస్తాయి దీంట్లో. ఇలా ప్రతి కషాయాన్ని కూడా ఎప్పుడు కూడా మనం పాలేకర్ గారి పద్ధతిలో సవ్య దిశలోనే మాత్రమే కలపాలి. ఒక కట్టి సహాయంతో అన్నీ సవ్య దిశలో, ఎందుకంటే ఆ పోషక విలువలు మన పంట మీద బాగా ప్రభావితం చేస్తాయని మనకు పాలేకర్ గారు వివరించడం జరిగింది. అన్ని కషాయాలు కూడా మనం తయారు చేసుకోవడం, సిద్ధం చేసుకోవడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు ఇక మేము పొలాన్ని కూడా సిద్ధం చేసుకోవడం జరిగింది. మనం ఏంటంటే పరిగెత్తి ఆ రోజు కషాయం చేసుకొని చేయాలంటే వ్యవసాయంలో కొంచెం ఇబ్బందులు జరుగుతాయి. అందుకని ఏంటంటే మనం ప్రశాంతంగా కషాయాలన్నీ మనం ఏదైతే పంటలు పెట్టుకుంటామో కషాయాలన్నీ సిద్ధం చేసుకొని ఎప్పుడైతే మనం స్ప్రే చేయాలనుకుంటామో అప్పుడు ఈజీగా మన ఇంట్లోనే ఉంటాయి కాబట్టి ఎక్కడికి వెళ్లకుండా చక్కగా తీసుకొని అన్ని పంటల మీద మనం పిచికారీ చేయొచ్చు. ఇలా ప్రతిరోజు ఉదయం సాయంత్రం సవ్య దిశలో కలపాలండి. ఒక 50 రోజులు, 40 రోజుల నుంచి 50 రోజుల లోపల అప్పుడు మనకి తయారైపోతుంది. అన్నిటిని ఇలా స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. స్టోర్ చేసుకున్న దానికి పైనుంచి ఏదన్నా గాలికి కావచ్చు, వర్షాలకు కావచ్చు, లేదా రకరకాల ప్రయత్నాల వల్ల దాని మీద ఏమీ పడకుండా, దుమ్ము ధూళి పడకుండా ఇలా ప్రతి ఒక్కదాన్ని పైన ప్లాస్టిక్ పట్ట సహాయంతో చక్కగా ఇలా ఆ డ్రమ్మును మూసి పెట్టుకోవాలి చక్కగా. ఎందుకంటే మనకి ఏ దుమ్ము ధూళి పడకుండా ఉంటాయన్నమాట. మనం ప్రకృతి వ్యవసాయం చేయాలి అనుకున్నప్పుడు అన్నిటికీ ప్రధాన ఆధారం గోవులు. ఈ గోవు ఉంటే మనం ఈ ప్రకృతి వ్యవసాయంలో ఎంత ముందుకైనా వెళ్ళొచ్చండి. మనం లక్షలు ఖర్చు పెట్టి వ్యవసాయంలో ఈ కెమికల్ ఫార్మింగ్లో చేసే కంటే ఆ ఖర్చుని ఇక్కడ మనం గోవు వైపు మళ్ళించుకుంటే మన ఆరోగ్యాలు అంతా చాలా చక్కగా ఉంటాయి. చూడండి, అన్ని డ్రమ్ములు కూడా చక్కగా ఏ దుమ్ము దుల్లి పడకుండా అన్ని కషాయాలని చక్కగా పైన పట్ట వేసుకొని తాడు సహాయంతో చక్కగా ఇలా కట్టుకోవడం జరిగింది. దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే మీరు చేసే ఈ లైక్, షేరు, సబ్స్క్రైబర్ నాకు చాలా ఉపయోగపడతాయి. ఈ ప్రకృతి వ్యవసాయంలో మరింత సమాచారాన్ని మీకు అందించేందుకు నేను ముందుకు పోగలను. జై జవాన్, జై కిసాన్, జై హింద్.